పెద్దపల్లి జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను అందజేస్తామని ఎమ్మెల్యే విజయ రమణారావు తెలిపారు. పెద్దపల్లి మండలంలోని పాలితం, కాసులపల్లి, గోపయ్యపల్లి గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసి ప్రొసీడింగ్ పత్రాలను అందించారు. ఆ తర్వాత సుమారుగా 40 లక్షల నిధులతో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఇప్పటి వరకు నియోజకవర్గ వ్యాప్తంగా 3,500 ఇండ్లు మంజూరయ్యాయని తెలిపారు. మరో 3,000 ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులు తీసుకుంటున్నామని, అర్హులైన వారందరికీ కూడా ఇళ్లను కేటాయిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. నుండి కూడా పాలితం గ్రామ పంచాయతీ పరిధి మరి పాలితం కానీ గోపాయపల్లి కానీ మరి ఇక్కడున్నటువంటి మా రాజన్న గారి నాయకత్వంలో మరి తను 2 సార్లు ఈ గ్రామం నుండి సర్పంచ్గా పనిచేయడం, మరి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని రకాల ఒత్తిడి వచ్చినా ముక్కబోని విశ్వాసంతో మరి గత 20 సంవత్సరాలు అంటే 18 సంవత్సరాల నుంచి నా వెన్నంటి నడుస్తున్నటువంటి మరి రాజన్న ఒక నీతి నిజాయితీ పరుడు. ఆ రోజు 2014లో నేను శాసనసభ ఎన్నికలప్పుడు ఓడిపోయినప్పుడు ఆనాడు అప్పున్నటువంటి తెలంగాణ ఉద్యమ సమయంలో మరి ఆ పరిస్థితులలో